ఆ రోజు అటెండెన్స్ దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఏమిటో అంటే నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు స్కూల్ స్టాఫ్ ఎవరు మీడియా పర్సన్స్ 4 members ఉన్నాం మేడం. 5 members. ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఉంటే నేను ఫ్రీగా చేసుకోలేను. ఇది నాకు తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు వద్దులే మేడం. తెలీదే ఈ హెచ్ఎంఎం హై స్కూల్లో 6వ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది మనకి. వై రోహిత్ ఎం గౌతమ్ అనే పిల్లలని ఈ స్కూల్లో ఉంటున్న కరస్పాండెంట్ గారు ఫిజికల్గా వాళ్ళని కొట్టారని కలెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చింది. దాని మీద విచారణ కోసం ఇక్కడికి వచ్చాను. పిల్లలిద్దరినీ వాళ్ళ తల్లిదండ్రుల్ని విచారించడం జరిగింది. మిగతా ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ని, హెచ్ఎం గారిని, మిగతా సాక్ష్యాలని విచారించిన తర్వాత నేను డీటెయిల్డ్ రిపోర్ట్ని, నా ఎంక్వైరీ రిపోర్ట్ని కలెక్టర్ గారికి, మా డిఎస్డబ్ల్యూ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏముంటారు అబ్బాయి కానీ పేరెంట్స్ కానీ ఏముంటారు? ఆ అబ్బాయి బాధితుడు విక్టిమ్ని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అబ్బాయి బయాలజీ పీరియడ్లో నేను వెళ్ళాను, సార్ పిలిస్తేనే వెళ్ళాను, అక్కడ పని చేయించుకున్నారు. నేను ఒక మాట అంటే వాళ్ళు ఇంకొక మాటగా అర్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్తో నన్ను కొట్టడం జరిగింది అని చెప్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు. ఇట్లా జరుగుతున్నాను. నేను కర్స్ప సార్ ఇంటికి పోతే కర్స్పండ్ సారు నన్ను రోహిత్ అనే బాబుని పని చేయించుకున్నాడు. పని చేయించుకొని ఇంట్లో అన్నం పెట్టించి తిని ఆంటీ కాడికి పోయి ఆంటీ సార్ ఈ మరి పని చేయడానికి అంటే సార్కి ఏందో చెప్పింది. ఆంటీ చెప్పి కొట్టించింది మా ఇద్దరిని. మళ్ళా బీరో తన్ని వాయువు ఇస్తే మళ్ళీ కొట్టి ఫిట్స్ వచ్చాయి. మళ్ళా దొమ్మల కాడంతా నొప్పని మళ్ళీ కొట్టి వాయువు వచ్చింది. మళ్ళీ రెండోసారి వాయువు వచ్చి పడిపి కింద మళ్ళీ సార్ బీగాలు పెట్టి బీగాలు వేసి శివా సార్ అందరినీ ఈయన్ని కొట్టారు. ఇద్దరిని కొట్టి మళ్ళీ ఆటోలో వేసుకొని వచ్చి ఇంటికాడ బల్లో వదిలి తాగేసి మళ్ళీ క్లాస్లోకి వచ్చి క్లాస్లో ఈ మార్గ గర్ల్స్ బాయ్స్ని అడిగి బాయ్స్ ఈ మార్గం రోహిత్ మంచోడా అంటే మంచోడా అని చెప్పి గర్ల్స్ని అడిగితే మంచోడా అని చెప్పాడు. నా పేరు రోహిత్ కుమార్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. హెచ్ఎంఎం హై స్కూల్ మా మాధవరం పోడు. నేను 5వ తేదీ 4వ తేదీ స్కూల్కి వచ్చాను. 4వ తేదీ 10 గంటలకి స్కూల్ నుంచి కరస్పాండెంట్ శివసార్ ఆయనతో మమ్మల్ని స్కూల్కి వాళ్ళ ఇంటికి పిలుచుకోమన్నాడు. కరస్పాండెంట్ సార్ వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి మమ్మల్ని పని చేయించుకోవడం. అదే ఫస్ట్ రోజు బోకులు కడిగి ఓట్లు ఉత్తికి కసువులు దోసాము. మళ్ళీ 2వ రోజు అదే పని. 2వ రోజు మేము బోగులు కడిగి కసులు దోసిన తర్వాత మమ్మల్ని 12:30కి అన్నం తొలుకొమ్మినాడు. అన్నం తొలుకొమ్మినాక తినేసి మేము వచ్చినాము. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేవాళ్ళకి అదే వాళ్ళ ఇంటికి పోయినాము. ఆంటీకి గుడ్లు ఏమో చెప్పినాడు సారు. చెప్పని చెప్పినాడు. నేను ఇంటికి పోయి ఆంటీ గుడ్లు వేద్దాం రా ఆంటీ అన్నాను. నాకు కొంచెం నత్తి ఆమె ఉద్దేశంతో ఆలోచించి నాకు తెలీదు. సార్కి మమ్మల్ని ఇంటికాడ నుంచి స్కూల్కి పిలుచుకోవచ్చి క్లాసులో ఉన్న తర్వాత శివ సార్ ఆయనకి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని పొద్దున పిలుచుకొని వచ్చిన పిల్లల్ని ఇద్దరిని పిలుచుకోవాలని చెప్పి మమ్మల్ని పిలుచుకోమిన తర్వాత మమ్మల్ని ఇరుపక్కల బేగాలు వేసి మమ్మల్ని కరస్పాండెంట్ సార్ దాన్ని కొట్టి మమ్మల్ని తంతే మేము అదే బీరువాకి పోయి ముందుకు వచ్చి పడినాము. అది కాకుండా మాతో బూతి మాట్లాడడం కానీ తిట్టినాడు. మమ్మల్ని కొట్టి తిట్టినాక మేము గమ్మున అయిపోయినాము. గమ్మున కూర్చోమని చెప్పినాడు. కూర్చొని తన్నాక మళ్ళీ అంతా నొప్పి వచ్చింది. వాళ్ళంతా నొప్పులు వచ్చి వాయువు వచ్చింది. పడిపోయాను నేను. పడిపోయిన తర్వాత నన్ను అదే లేపి మళ్ళా కొట్టి మమ్మల్ని ఆటోలు వేసి నన్ను గౌతమ్ అబ్బాయిని ఆటోలు వేసుకొని వచ్చి కింది వాళ్ళు ఆటో స్కూల్కి పిలుచుకొని వచ్చాడు. క్లాసులో పిలుచుకున్న తర్వాత రోహిత్ కుమార్ ఏమన్నా మంచోడా చెడ్డోని అడిగాడు. మంచోడే సార్ ఆ పిల్లోడు అట్లాంటి వాడు కాదని చెప్పాడు. చెప్పిన తర్వాత బాయ్స్ని అదే లేపినారు. సార్ అబ్బాయి ఒకరు బాగా చూసుకుంటారు సార్, వాడు ఏమో అట్లాంటి చేసేవాడు కాదు సార్ అని చెప్పి మమ్మల్ని ఇంటికి పిలుచుకొని మమ్మల్ని
ఇచ్చిపెట్టేసి మమ్మల్ని సార్ వాళ్ళు ఏం మాట్లాడుతుంది మాకు తెలియదు అది ఇప్పుడు